ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. అనేకమైన సత్యమైన సంగతులు ప్రతిరోజు కూడా మీకు మేము వివరిస్తున్నాం. దేవుని వాక్యము మహాశక్తి గలది. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది, నిన్ను విజయం వైపు నడిపిస్తూ ఉంటుంది, దేవునికి దగ్గర చేస్తుంది, పాపం వైపు వెళ్ళిపోకుండా కాపాడుతూ ఉంటుంది, నీ పాదాలకు దీపమే నడిపిస్తుంది. కనుక ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినండి, గొప్ప దైవ దీవెనలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తండ్రి. ఇవాళ క్షణంలో నశించిపోయేవేంటి, శాశ్వత కాలము ఉండేవేంటి అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు నామమును వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఎల్లప్పుడూ నిలిచి ఉండేవి ఏంటి? క్షణంలో కరిగిపోయేవి ఏంటి? ధ్యానాంశం ఏంటంటే క్షణములో కరిగిపోయేవి, అలాగనే శాశ్వత కాలము నిలిచి ఉండేవి. ధ్యానాంశం క్షణంలో కరిగిపోయేవి ఏంటంటే మన బలం. గొప్పవాడిగా ఉంటాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు, అంటే సడన్గా మరలాడు కనపడ్డండి. మనం చూస్తాం, అక్కడ శ్రద్ధాంజలి బోర్డు కనపడుతూ ఉంటుంది, లేదంటే పరలోక పిలుపని బోర్డు కనపడుతూ ఉంటుంది. మనకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నిన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా అనిపిస్తూ ఉంటుంది, బలంగానే ఉన్నాడు కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ అంటే మరి అంత బలంగా ఉన్నవాడు ఎందుకు అలా కనపడలేదు, మరలను ఎందుకు ఆవిరైపోయాడు? మనం యవ్వన కాలంలో ఉన్న బలమే చివరి వరకు మనకు ఉండదు మనకి. అందుకే బలమును నమ్ముకునే వాని కంటే దేవుని నమ్ముకున్నవాడు శక్తివంతుడు. గోలియాతు బలవంతుడే, తన బలాన్ని నమ్ముకున్నాడు, తన బలాన్ని బట్టి అతిశయించాడు. కానీ తను చనిపోతానని అసలు కలలో కూడా ఊహించలేదని గోలియాతు. చిన్నపిల్లవాడు ఒక గులకరాటి దెబ్బకి ఏమైపోయాడు అతను. అంత ఆజానుభవుడు, బలవంతుడు, యుద్ధంలో ఆరితేరినటువంటి వాడు. గనుక బలము శాస్త్రం కాదు. అందుకే నీకు బలము ఉంటే నీ బలాన్ని బట్టి అతిశయించు, నీకు బలాన్ని కలగజేసిన దేవుని బట్టి అతిశయించదు. నీకు ఆ బలాన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడు. బలాన్నిచ్చిన దేవుణ్ణి గనక నీవు మర్చిపోయినట్లయితే గోలియతులా ఉంటుంది నీ జీవితం. అతను ఎక్స్పెక్ట్ చేయలేదు, గులకరాడుతో కొట్టాడు, కింద పడ్డాడు, అతను కత్తాడు, అతను చంపాడు. కానీ బలాన్ని నమ్ముకోకూడదు. అందుకే కీర్తన 37, 35, 36 ఉందన్నమాట. ఈ రెఫరెన్స్ ఏంటంటే కీర్తన గ్రంథము 37, 35, 36 చెబితే నిన్నటి వరకు ఉన్నాడు, ఇవాళ లేడు. అంటే మన బలాన్ని ఎప్పుడు కూడా మీరు నమ్ముకోకండి. చాలా మంది బలవంతులు కోవిడ్కి చనిపోయారు. అన్ని రకాలుగాను బలవంతులండి వాళ్ళు. డబ్బులో బలవంతులు, ఆరోగ్యంలో బలవంతులు. కానీ ఒక కంటికి కనపడి క్రిమి వాళ్ళని అంతం చేసేస్తుంది. అందుకే బలవంతుడు తన బలమును బట్టి అతిశయించకూడదని ఇర్మీయా గ్రంథంలో రాయబడింది మనకి. మరి ఎవరి యందు అతిశయించాలి? మనం క్రీస్తుని బట్టి అతిశయించాలి. నీతి న్యాయములు జరిగించుచున్న దేవుని బట్టి మనం అతిశయించాలి. కనుక
క్షణంలో ఆవిరైపోయేది ఏంటంటే నీ బలము. ఉదాహరణ గోలియాత్. అలాగే నీకున్న ఆయుష్ ఇంతే. ఆయుష్ కూడా మనకి ఎక్కువ కాలం లేదని, మనకి శాశ్వత కాలం మనం బ్రతకలేము, శాశ్వత కాలం మనం జీవించలేము మనం. మన పితరులు నిజంగా వాళ్ళు చాలా అదృష్టవంతులు వాళ్ళు. ఎందుకంటే 969 సంవత్సరాలు బతికారు, 970 సంవత్సరాలు బతికారు, 930 సంవత్సరాలు బతికారు, 700 సంవత్సరాలు బ్రతికారండి వాళ్ళు. నిజంగా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. మన పూర్వీకులు చూసినట్లయితే, మన పితరులు చూసినట్లయితే, ఆదాము కానీ, నోవహు కానీ, మెతుషిలా కానీ, వీళ్ళందరూ కూడా 700, 800, 900 సంవత్సరాలు బతికారండి. కానీ ఇప్పుడు కీర్తన 90, 10 ఉంటుంది. అధిక బలం ఉంటే 80, లేదంటే 70 సంవత్సరాలు. అయినను అది కూడా ఆయాసము, దుఃఖము, ప్రయాస. సంతోషంగా జీవిస్తున్నాడు ఎవడో కనపట్లేదు మనకి ఇక్కడ. నేను ఇంతకాలం బ్రతుకుతాను నీకు బల్లగుద్ది చెప్పేవాడు ఎవడో లేడు. ఏ రోజు ఒక పుట్టినరోజు జరుపుకుంటున్నాడు, రాజవస్త్రాలు ధరించాడు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆ సూర్యకిరణాలు అతని వస్త్రాల మీద పడి మెరుస్తూ ఉంటే, అతను మాట్లాడుతూ ఉంటే, ఈ దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని చెప్పేసి అక్కడ ఉన్న వారందరూ పొగుడుతూ ఉంటే, అతడు దేవుని స్తుతించినందున, ఘనపరచనందున దేవదూత మొత్తగా పురుగులు పడి చచ్చినుందండి. చచ్చిపోతాను అనుకోలేదండి, పుట్టినరోజు చచ్చిపోతాను అనుకోలేదండి అతను. ఎందుకంటే నీకున్న ఆయుష్ ఎప్పుడు కూడా ఆవిరైపోతుంది, ఎప్పుడు అయిపోతుందో తెలియదు మనకి. మన జీవితము ఆవిరి వంటిది, అంతలో కనబడే అంతలో మాయమైపోతుందండి మన జీవితం. కనుక ఆయుష్ నమ్ముకోకండి దయచేసి. నీకు దీర్ఘాయుష్ కావాలంటే నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే దీర్ఘాయుష్కు మూలం అని చెప్తుంది దైవలేఖనం మనకి. నువ్వు దీర్ఘాయుష్ కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు. అందుకే దావీదు ముసలితనమందు నిద్రించి తన పితల యొద్దకు చేర్చబడి ఉందండి. కనుక ఆయుష్ మన చేతుల్లో లేదు. ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. మనకి ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదండి అతను, చనిపోతానని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదండి అతను. బెల్షస్సరు కూడా అలాగనే గొప్ప విందు చేస్తున్నాడు. అధిపతులు, సహస్రాధిపతులు, గొప్పవాళ్ళు మిరిమిట్లు కొలిపే లైటింగ్స్లోను, చక్కటి సంగీతంతో, వినోదం. తను ఎక్స్పెక్ట్ చేయలేదు చనిపోతానని చెప్పేసి. దేవుడు అతనిని త్రాసులో తోచగా అతను తేలిపోయాడు కనుక చచ్చిపోయాడండి ఆ రోజు రాత్రి. ఎందుకని? దేవుని ఘనపరచనందున. కనుక మన ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇది కూడా ఒక్కోసారి చిన్నప్పుడే చనిపోతారు, చెప్పలేము మనం. కనుక అది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు, ఆవిరైపోయేది. అలాగనే ఇంకొకటి ఏంటంటే, ఈవేళ భూములు తెక్కునేస్తున్నారు. ఎంత భూములు సంపాదిస్తున్నారంటే ఈవేళ రియల్ ఎస్టేట్ చేసి వేళ లక్షల ఎకరాలు, వేల ఎకరాలు ఎంత ఉందో వాడికే తెలియట్లేదండి. అయినా సరే ఇంత కూడా ఎవరికి సహాయం చేయడండి వాడు. దాంట్లో కనీసం 1% కూడా అమ్మి ఇతరులకు సహాయం చేయడండి వాడు. వాడు ఇంకా సంపాదించుకోవడం ఎలా, దాని రేటు పెరిగిపోతూనే ఉంటుంది. ఇంకా రేటు వచ్చేది. ఇంకా ఏం చేసుకుంటావు నువ్వు? లక్షల ఎకరాలు సంపాదించి ఏం చేసుకుంటావు నువ్వు? అందుకే దైవలేఖనం చెప్తుంది, కీర్తన గ్రంథం 102, 25, 26లో మనం చూస్తున్న భూమి ఆకాశంలో గతించిపోతాయని చెప్తున్నాడు దేవుడు. భూమి ఆకాశంలో గతించిపోతానే కానీ నా మాటలు నిశ్చయముంటాయని చెప్తున్నాడు దేవుడు. కానీ భూమి ఆకాశాలు గతించిపోతాయి, లేదా నువ్వు గతించిపోతావు. అది లక్షల ఎకరాలు సంపాదించుకున్నా నువ్వు గుప్పుడు మెతుకులే తింటే అంతకు మించి ఎక్కువ తినలేవు. నువ్వు ఆశకు అంత ఉండాలి. ఈవేళ సంపాదించేసుకుని ఏదో అధికారంతో బతకాలి, ఏదో గొప్పగా బతకాలి, ప్రెస్టీజియస్గా బతకాలి, నాకు ఒక స్టేటస్ అంటుండాలి, నేను చెప్పింది ప్రతి ఒక్కరూ చేయాలి. ఇటువంటి మనస్తత్వం పెట్టుకోకండి.
చాలా మంది కొంచెం ఆస్తి కలిగినప్పుడు గర్విష్ఠులైపోతున్నారు. నీకున్న వాటిని చూసుకుని నువ్వేం చేస్తావు అంటే గర్విష్ఠ అయిపోతున్నావు. లోకాసువార్తలో ధనవంతుడు కూడా అలాగే ఎగిసిపడ్డాడు పాపం. పాతాళంలో వేతన పడుతున్నాడు వెళ్ళి. గనుక ఈ భూమి ఆకాశాలు కూడా గతించిపోతాయి. కొద్ది యేసుప్రభువు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా, లేదంటే నువ్వు గతించిపోతావు, గుర్తుపెట్టుకో. అలాగే నీవు అనిపిస్తున్న సుఖము సంతోషము కూడా లోకస్వార్త 12:19-20 చూసినట్లయితే 12వ అధ్యాయం, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమన్నాడు. బోల్డ్ ఆస్తి అన్నాడు, అంతే. ఏమైపోయింది? ఆ రాత్రి పోయాడు వాడు. మనం చూస్తున్నాం ఆవిరైపోయి ఇవన్నీ కూడా వీటిని నమ్ముకుంటున్నాం మనం. ఈ సుఖము సంతోషం శాస్త్రాలు అనుకుంటున్నాం మనం ఎప్పుడు కూడా ఈ రాత్రి ప్రభు పిలిస్తే చిత్తం ప్రభువా అని దేవదూతల చేత కొనుక్కోబడే వారిగా ఉండాలి మన జీవితాలు. యేసు ప్రభు వచ్చేస్తే ఆయన ఎదుర్కొనేలా ఉండాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం అంటే. ఈ లోకంలో సిరి సంపదలు సుఖ దుఃఖాలు తిరగడం కాదు మన జీవితం అంటేనే. అందుకే ఈ సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నాం అంటే, నీవు ఇటువంటి వాటిగా ఉండకూడదని, నువ్వు శాశ్వత కాలము దేవునితో జీవించాలని, దేవుని కృపంతో ముందుకు సాగిపోవాలని, తృణప్రాయమైన వాటి తుచ్చమైన వాటి వరకు నువ్వు ఆశపడకూడదని ప్రసంగాన్ని మీకు చేస్తున్నాము. అలాగే నీకున్న జ్ఞానము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 చూసినట్లయితే, జ్ఞానాన్ని బట్టి చేస్తూ ఉంటాడు. ఆ జ్ఞానం కూడా కరిగిపోతూ ఉంటుందండి. ఆ జ్ఞానం కొద్దికాలం ఉంటుందండి, జ్ఞానం అంతే. ఆ తర్వాత మళ్ళీ కొనుమరుగు అయిపోతున్న జ్ఞానం అది. అలాగనే నీకున్న అందం, పేతురు రాసిన మొదటి పత్రిక 1:23 ఎంత గ్లామరస్గా కనబడతారు ఒక్కొక్క టైంలో. కొద్ది రోజులు పోయిన తర్వాత మొత్తం రూపురేఖలు మొత్తం మారిపోతూ ఉంటాయి. మనం ఎంత కవరింగ్ చేసుకున్నా కూడా మనకు ఆటోమేటిక్గా ఆ ముసలితనం కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. అందం అది క్షణంలో కరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ అది కొన్ని మాత్రమే చెప్తున్నాను మీకు, ఇంపార్టెంట్. కానీ ఇవేమీ శాస్త్రం కాదండి. కానీ నీతో పాటు ఉండే ఏంటంటే దేవుని సహాయము. శాశ్వత కాలం నీతో పాటు ఉండేది ఏం చేస్తా? దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క తోడు. మొదటి రాజుల గ్రంథం 19:7 చూసినట్లయితే, ఏలేక దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడు. ఆహారం లేనప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి సహాయం చేశాడు. ఎలీషాను సిరియా సైన్యం చుట్టుముట్టేసినప్పుడు దేవుడు ఏం చేశాడు. కనుక దేవుని సహాయం మనకు కావాలి. శాశ్వతంగా ఉండేది మన దేవుని సహాయం. ఎందుకంటే కన్న తల్లి పాలిచ్చినకు ఒకవేళ మర్చిపోతున్నాము, కానీ నేను నిన్ను మర్చిపోవాలని చెప్తున్నాడు దేవుడు. కనుక దేవుని యొక్క సహాయం నీకు ఎల్లప్పుడూ కావాలి. అలాగనే దేవుడు నీకు ఎల్లప్పుడూ కూడా నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకుండా ఉండాలి. అందుకే భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ నా మాటలు ఎన్నటికీ గతించమని చెప్పాడండి. యుగ సమాప్తి వరకు సదాకాలము నీకు తోడుంటని చెప్పి వాగ్దానం చేసేటువంటి వాడు దేవుడు మనకి. అందుకే ప్రభు చిత్తమైతే అది చేస్తామని చెప్పాలి మనం. మనకి చివరి వరకు తోడుండేది మన దేవుడు ఒక్కడే. గుర్తుపెట్టుకోండి, నీ ఆత్మీయ జీవితం ఒకటే. నీకు చివరి వరకు తోడుండేది నీ ఆత్మీయ జీవితం. అది మొదటి కొరింథీ 3:14 ఉందన్నమాట. అలాగనే మన ఎప్పుడు కూడా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ మూడింటిని కోల్పోకూడదు. మనం ఆఖరి వరకు వీటిని కలిగి ఉండాలి. మనం విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, నిరీక్షణ పోగొట్టుకోకూడదు, ప్రేమను పోగొట్టుకోకూడదండి. అలాగనే శాశ్వత కాలం ఉండే తెలుసా దేవుని యొక్క సంఘము. శాశ్వత కాలం ఉండే దేవుని యొక్క సంఘము. లోకాసువార్త 1వ అధ్యాయము 33 అలాగే దానియేలు 2:44 చూసినట్లయితే, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. అది ముందున్న రాజ్యం అంటే పగలగొట్టేస్తుంది, కానీ దానికి అంత మాత్రం అంతం లేదని చెప్తున్నాడు. అందుకే నువ్వు రక్షించబడి జీవం గల దేవుని సంఘములో నీవు ఉండాలి. నీవు ఆ సంఘము సత్యమునకు ఆధారమును స్తంభమై ఉందని చెప్తున్నాడు దేవుడు తిమోతి పత్రికలో. ఆ సంఘము సత్యమునకు ఆధారమును స్తంభమునై ఉందని చెప్తున్నాడు దేవుడు. జీవం గల దేవుని సంఘము, క్రీస్తు సంఘము. దీన్ని విడిచిపెట్టేస్తున్నారు ఈవేళ.
ఏదైతే సత్యానికి ఆధారమైందో, స్తంభమైందో దానిని విడిచిపెట్టేస్తున్నారు ఈవేళ. భిన్నమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు అనేక మంది వేళ. ఆ సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదురు నిలినారు అని చెప్తున్నాడు యేసుప్రభువు. శాశ్వత కాలం ఉండే దేవుని యొక్క సంఘం. ఆ సంఘంలో ఉన్నవాడు కూడా శాశ్వత కాలం ఉంటాడు. అందుకే నువ్వు ఇంకా రక్షించబడకపోతే నేనే యేసుకు దేవుని కుమారుని ఒప్పుకొని నీ పాపలని కడిగి వేసుకుని దేవుని యొక్క సంఘంలో, క్రీస్తు సంఘంలో నువ్వు సభ్యుడిగా ఉండు. ఇతర ఏ మత్సాకిలో కూడా నువ్వు ఉండదు దయచేసి. బైబిల్లో లేవు ఏమి కూడా. కనుక సంఘం ఎప్పుడు కూడా కదల్చబడదండి. ఎబ్రీ పత్రిక 12:27-28. ఎబ్రీ 12:27-28. శాశ్వతమైన నిశ్చలమైన రాజ్యం ఉందండి అక్కడది. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఉంటుందండి అక్కడ. కదలనిది శాశ్వతమైన దేవుని యొక్క సంఘం అండి. అలానే ఎల్లప్పుడూ ఉండే దేవుని వాక్యం అండి. పేతురు రాసిన 1:1-2 ఎల్లప్పుడూ ఉండే దేవుని వాక్యము. దేవుడు, దేవుని వాక్యము, దేవుని యొక్క సంఘము శాశ్వతము. దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే, నువ్వు దేవుని యొక్క సంఘములో ఉంటే శాశ్వత కాలం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే సజీవుడైన దేవుని కుమారుడో నీవు కూడా సజీవుడిగా ఉంటావు. కనుక శాశ్వత కాలం ఉండే వాటి మీద నువ్వు మనసు పెట్టు. భౌతికమైన ఆస్తుల మీద, సుఖాల మీద, సంతోషాల మీద, అందం మీద, ఇటువంటి వాటి మీద నీ మనసు పెట్టుకోకు దయచేసి. ఈ భూములు, ఆస్తులు ఏమి కూడా శాశ్వతం కాదండి. దేవుని రాజ్యము శాశ్వతము. వాటి కొరకు బతుకు. లోకంలో ఏమీ సంపాదించుకోలేదు, కానీ అబ్రహాము రొమ్మును అనుకున్నాడు. నీవు కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధ నామమునకు స్తుతులు తెలియజేస్తాను. ఏది శాస్త్రమో ఏది అశాస్త్రమో తెలియజేస్తాను ప్రభు. ఈ వాక్యం ప్రతి ఒక్కరూ నిజమును తెలుసుకుని శాశ్వతమైన వాటి కొరకే తండ్రి వారు ఎదురు చూచేగా చేసి క్షణంలో ఆవిరైపోయే వాటికి విలువ ఇవ్వకూడదని ప్రసంగం ద్వారా తెలుసుకుని క్రీస్తు శాస్త్రము, క్రీస్తు సంగమ శాస్త్రము, అలాగనే మా ఆత్మశాస్త్రం కనుక మా ఆత్మను కాపాడుకోవాలంటే క్రీస్తులో మేము జీవించవలసిన వారైనా కనుక ఈ ప్రసంగంలో ప్రతి ఒక్కరిని ఈ రాజ్యవాసిగా చేయమని క్రీస్తుని అడుగుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.